అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివమహాపురాణ అంతర్గత కథలను చదువుకుంటున్నాం కదండి. ఈరోజు మనం తదుపరి కథలను సూతుల వారు మహర్షులకు చెప్పిన గాథలను తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని మొదటగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ, మీ అభిప్రాయాలను తెలియపరిచి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు కథలోకి వెడదాం. సతీదేవి ప్రాదుర్భావం. బాల్యం. విషయం తెలుసుకున్న బ్రహ్మ అక్కడికి వచ్చి దక్ష నారదులిద్దరినీ ఓదార్చి వారి మధ్య సఖ్యతను కుదిర్చి నారదుని తీసుకుని తన నిజధామానికి చేరుకున్నాడు. తర్వాత దక్షుడు తన భార్య యందు 60 మంది కుమార్తెలను కన్నాడు. వారిలో 10 మందిని ధర్మునకు, 13 కశ్యపునకు, 27 మందిని చంద్రునకు, 2 అంగిరసునకు, 2 కృశాశ్వునకు, తక్కిన కన్యలను తార్క్షునకు ఇచ్చి యథావిధిగా వైభవంగా వివాహాలను జరిపించాడు. వారి సంతానంతో ముల్లోకాలు నిండాయి. దక్షుడు సంతోషించాడు. దక్షుడు కుమార్తెల్లో సతీదేవి పెద్ద కుమార్తె అని కొందరు, మధ్యమ అని కొందరు, కనిష్ట అని కొందరు చెబుతారు. కల్పభేదం చేత అవి సత్యములే. మునులారా, సతీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. ఈ గాథ పరమ పవిత్రమైనది, కలికల్మషహరమైనది, స్త్రీలకు సౌభాగ్య సంతానాలను ఇచ్చేది, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలను పెంపొందింపజేసేదీను. దక్ష ప్రజాపతి భార్యతో కలిసి ఏకమనస్కులై క్షీర నీర న్యాయంగా అన్యోన్యంగా ఉల్లాసభరితులై కాపురం చేసుకుంటూ ఉండగా ఉమాదేవి దయాన్వితయ్యై దక్షపత్ని హృదయంలో నిలిచింది. ఆ తర్వాత వీరునికి గర్భచిహ్నాలు ప్రకటితమయ్యాయి. ఉమావాస కారణంగా దక్షపత్ని మహామంగళ రూపిణిగా కానవచ్చింది. దక్షుడు సంతోషంతో తన కులానికి, సంపదకు, విద్యకు, ఉదారతకు అనురూపంగా ఆమెకు సీమంతాది సంస్కారాలను జరిపించాడు. వచ్చిన మహర్షులకు మర్యాదలను చేసి వారి మనోరథాలను ఈడేర్చి తృప్తులను చేసి ఆశీర్వచనాలను కూడా పొందాడు. లోకమాత సతీ రూపంలో ఆవిర్భవింపబోతున్నదని ఎరిగి విష్ణువు మొదలైన దేవతలు హృష్టమానసులై ఆ తల్లిని స్తుతించి దక్ష దంపతులను ప్రశంసించారు. నవమాసాలు నిండగానే లౌకిక కర్మలను జరిపించాడు దక్షుడు. 10వ మాసం నిండగానే ఉమాదేవి తల్లి ముందు ఆవిర్భవించింది. ఆ సమయంలో గ్రహతారకలు శుభస్థితిలో ఉన్నాయి. ఆకాశం సావకాశంగా ఉంది. దిక్కులు ప్రసన్నంగా ఉండి పరిమళ వాయువులు వీచాయి. దిక్పాలకులు చేమోడ్చారు. దిగ్గజాలు కైమోడ్చాయి. మేఘాలు పూలజల్లులా నీటిని వర్షించాయి. తేజోమండల పరివేష్టిత అయిన ఆ బాలికను చూచి దక్షుడు ఆమె దేవియే అని సంతుష్టాంతరంగుడై ఇలా స్తుతించాడు. మహేశానీ నమస్తుభ్యం జగదంబే సనాతనీ కృపాంకురు మహాదేవి సత్యే సత్యస్వరూపిణి శివా శాంతా మహామాయ యోగ నిద్రా జగన్మయీ యా ప్రోచ్యతే వేద విద్భిర్నమామి త్వాం హితావహం యయా ధాతా జగత్సృష్టౌ నియుక్తస్తాం పురాకరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం యయా విష్ణుర్జగత్స్థిత్యై నియుక్తస్తాం సదాకరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం. ఓ మహేశ్వరి, జగన్మాత, నీవు సనాతనివి, నీకు నమస్కారం. ఓ మహాదేవి, దయచూపుము, సత్యము నీవే. వేదవేత్తలు నిన్ను శివ, శాంత, మహామాయ, యోగనిద్ర, జగత్స్వరూపిణి అని వర్ణిస్తారు. హితములను చేకూర్చు నీకు నమస్కారం. పూర్వం ధాతను సృష్టి కార్యమందు, విష్ణువును జగద్రక్షణ కార్యమందు నియోగించిన దానివి నీవే. నువ్వు పరబ్రహ్మ స్వరూపిణివి, జగన్మాతవు. యా రుద్రో జగన్నాసే నియుక్తస్తాం సదాకరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం రజస్తత్వసమోరూపాం సర్వకార్యకరీం సదా త్రిదేవజననీం దేవీం త్వాం నమామి చత్తాం శివాం యస్త్వాం విచింతయేద్దేవీం విద్యాత్మికాం పరాం తస్య భుక్తిశ్చ ముక్తిశ్చ సదా కరతలే స్థితా యస్త్వాం ప్రత్యక్షతో దేవి
శివాం పశ్యతి పావనీం తస్యావశ్యం భవేన్ముక్తిర్ విద్యా ప్రకాశిక. తాత్పర్యం: రుద్రుని జగన్నాశనము కొరకు నియోగించింది నీవే. సత్వరజస్తమో గుణాత్మకమగు నీవు త్రిమూర్తుల రూపంలో సర్వకార్యాలను చేస్తున్నావు. విద్య అవిద్యలు నీ స్వరూపమే. నిన్ను సేవించు వారికి భుక్తిముక్తులు రెండూ అరిచేతిలో ఉంటాయి. ఏ స్తువంతి జగన్మాతర్భవానీ అంబికేతి చ జగన్మాయేతి దుర్గేతి సర్వం తేషాం భవిష్యతి. ఓ జగన్మాత, నిన్ను ఎవరైతే భవానీ, అంబిక, జగన్మాత, దుర్గా అని స్తుతిస్తారో వారికి సర్వము సిద్ధిస్తుంది. బుద్ధిశాలి అయిన దక్షుడు ఇలా స్తుతించగా అక్కడున్న వారెవరికీ వినబడని విధంగా దుర్గాదేవి దక్షునితో, నన్ను కుమార్తెగా పొందాలనే నీ కోరిక సిద్ధించింది అని పలికి తిరిగి శిశుభావాన్ని పొంది రోధించింది. ఆ బాలికను చూచి తల్లి అయిన అసిక్నితో పాటు అందరూ ఆనందించారు. దక్షుడు వేదోక్త సంస్కారాలతో పాటు కులాచారాన్ని కూడా అనుష్ఠించాడు. అక్కడ మహోత్సవం ప్రవర్తిల్లింది. ఆమెకు ఉమా అని నామకరణం చేశాడు దక్షుడు. తర్వాత ఆమెకు లోకంలో ఇతర నామాలు కలిగాయి. అమ్మవారి నామాలన్నీ మహామంగళకరాలు, విశేషించి నరులకు దుఃఖ నివారకాలు. వచ్చిన వారందరికీ చేతులెత్తి నమస్కరించి గౌరవంతో సాగనంపాడు దక్షుడు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధిని పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి స్వరూపిణి అయింది. తల్లిదండ్రుల సంతోషానికి మేరలేదు. వెన్నెల వేడికి కూడా కందిపోతుందేమో అనేటంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఉమాదేవి కూడా వయోనురూప జ్ఞానాన్ని పొందుతూ సఖీజనులతో విహరిస్తూ శివనామాలనే స్మరిస్తూ పలుకుతూ ఆయన గాంధాలనే వింటూ ఆయన పాటలనే పాడుతూ ఆయన లీలలను నృత్యాభినయాల్లో ప్రదర్శిస్తూ ఆయన రూపాన్నే బహుభంగుల చిత్రీకరిస్తూ శివుణ్ణి ధ్యానిస్తూ పెరిగి పెద్దదైంది. సతీదేవి నందావ్రతము ఆచరించుట. మునులారా, ఒక రోజున పితామహుడు నారద మహర్షితో కూడి సతీ దర్శనానికై వెళ్ళాడు. బాలికతో కూడి దక్షుడు వారిద్దరికీ నమస్కరించి ఉచిత ఆసనాసీనుల్ని చేసి సత్కరించి సతీదేవిచే కూడా నమస్కరింపజేశాడు. సారభూతమైన ప్రకృతి స్వరూపిణి అయిన ఆమె లోకలీలను అనుసరించి నమస్కరించింది. అంత బ్రహ్మగారు ఇలా ఆశీర్వదించాడు: ఓ శుభకరి, సర్వజ్ఞుడు జగత్ప్రభువు అయిన ఈశ్వరుడు నీకు పతికి ఎగుగాక. ఆంతర్యంలో నిన్ను పత్నిగా పొందగోరిన ఏ ఈశ్వరుడు అన్యస్త్రీ వ్యామోహితుడు కాకుండా యోగనిష్టలో ఉన్నాడో ఆ శంకరుడు నీకు భర్త ఎగుగాక అని ఇలా ఆశీర్వదించి నారద సహితుడై విధాత తన నిజధామానికి వెళ్ళిపోయాడు. సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవనంలోకి ప్రవేశించి పున్నమచంద్రునిలా ప్రకాశింపజొచ్చింది. ఆమె అవతార రూపిణి అని ఎరిగిన దక్షుడు ఆమెను శివునికిచ్చి కళ్యాణం జరిపించటం ఎలాగా అని ఆలోచింపసాగాడు. సతీదేవి కూడా మనసులో దానినే వాంఛించి కార్యసాధనకు తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకొని తల్లి అనుమతితో ఇంట్లోనే నందావ్రతాన్ని ప్రారంభించింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యముతో ప్రారంభించి భాద్రపద కృష్ణ చతుర్దశి వరకు 12 మాసాలు శాస్త్రోక్తంగా నియమాలను పాటించి వ్రత పరిసమాప్తిని చేసింది. అన్ని మాసాలలోనూ ఆహార నియమాలను పాటించి ఆయా ఋతువులలో లభించే సస్యాలతో, పుష్పాలతో, ఫలాలతో వ్రత విధానాన్ని నడిపి మంత్రాన్ని జపిస్తూ శివారాధనను ముగించింది. సతీ వృత్తాంతాన్ని విన్న విధి మాధవులు అనగా బ్రహ్మదేవుడును విష్ణువుడు ఆమెను సందర్శించి అంజలి బంధంతో నమస్కరించి ప్రసన్నులై సకల దేవతా సమూహంతో కూడి శివప్రభువును దర్శించి ఇలా స్తుతించారు: నమో భగవతే తుభ్యం యత ఏతచ్చరాచరం పురుషాయ మహేశాయ పరేశాయ మహాత్మనే ఆదిబీజాయ సర్వేషాం చిద్రూపాయ పరాయ చ బ్రహ్మణే నిర్వికారాయ ప్రకృతే పురుషస్య చ యైదం ప్రతిపంచేద్యం పంచేదం ఏనేదం విచకాస్తి యస్మాదిదం యతశ్చేదం యస్యేదం త్వం చ యత్నతః యోస్మాత్ పరస్మాచ్చ
పరో నిర్వికారీ మహాప్రభుః ఈక్షతే యస్వాత్మనీదం తం నతాస్మ స్వయంభువం. భగవంతుడు, పురుషుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమాత్ముడు అగు నీకు నమస్కారం. ఈ జగత్తుకు నీవు ఆది బీజం, సర్వ ప్రాణులకు అది ఆది కారణము. చిద్ఘనము, ప్రకృతి, పురుష వికారరహిత పరిబ్రహ్మము అవి నీకు నమస్కారం. ఎవడు ఈ జగద్రూపంలో ఉన్నాడో, ఎవనిచే ఈ జగత్తు ప్రకాశిస్తున్నదో, ఎవని నుండి ఉద్భవించిందో, ఎవనికి సంబంధించి ఉందో, ఎవని యందు లీనమవుతున్నదో అట్టి పరమాత్మవు నీవే. అట్టి నీకు నమస్కారం. ఇహపరలోకాలకు అతీతుడు, నిర్వికారుడు, మహాప్రభువు, స్వయంభువు అగు నీకు నమస్కారం. నువ్వు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శిస్తున్నావు. శ్లోకం. అవిద్ధదృక్ పరసాక్షి సర్వాత్మానేకరూపధృక్ ఆత్మభూత పరం బ్రహ్మ తపంతం శరణం గతాః నయస్య దేవా ఋషయ సిద్ధాస్య న విదుః పదం కః పునర్జంతురపరో జ్ఞాతుమర్హతి వేదితుం దిదృక్షవో యస్య పదం ముక్తసంగాస్సు సాధవః చరితం సుగతిర్నస్త్వం సలోకవ్రతమవ్రణం త్వజ్జన్మాది వికారానో విద్యంతే కేపి దుఃఖదాః తథాపి మాయయా త్వం హి గృహ్ణాసి కృపయా చ తాన్ తస్మై నమః పరేశాయ తుభ్యమాశ్చర్యకర్మణే నమో గిరాం విదూరాయ బ్రహ్మణే పరమాత్మనే. అమోఘమైన దృష్టి గలవాడు, పరమాత్మ, సాక్షి, సర్వాత్మ, అనేక రూపాలను ధరించువాడు, అన్నిటికీ ఆత్మ అయినవాడు, పరబ్రహ్మ, తపస్వి అయిన నీకు శరణం అంటూ శివుని గురించి ఇలా ధ్యానం చేస్తున్నారు విష్ణువును బ్రహ్మ. నీ పరమపదాన్ని దేవతలు, ఋషులు మరియు సిద్ధులు కూడా ఎరగరు. ఇతర ప్రాణులు నిన్నెలా తెలుసుకోగలరు? నీ స్థానాన్ని చూడగోరిన మానవులు సంగరహితులై సాధువులు అవుతున్నారు. నీ చరిత్రయే మాకు మోక్షప్రదం. లోకాలన్నీ నీ నుండే ఉద్భవించిన నీవు వ్రణం, ఛిద్రం లేనివాడవు. వ్రణము, ఛిద్రము లేనివాడవు. నీకు దుఃఖాన్నిచ్చే జన్మాది వికారాలు లేవు, కానీ మాయచే దయతో వాటిని స్వీకరిస్తున్నావు. పరమేశ్వరుడు ఆశ్చర్యకరమైన కర్మలను చేయువాడు, మాటలకు అందనివాడు, పరబ్రహ్మ, పరమాత్మవైన నీకు నమస్కారం అంటూ మళ్ళా చదువుతున్నారు, శ్లోకం చదువుతున్నారు. అరౌపాయోరుపాయ పరాయానంత శక్తయే త్రిలోకపతయే సర్వసాక్షిణే సర్వగాయ చ నమ ఆత్మప్రదీపాయ నిర్వాణ సుఖ సంపదే జ్ఞానాత్మనే నమస్తేస్తు వ్యాపకాయేశ్వరాయ చ నైష్కర్మ్యేణ సులభ్యాయ కైవల్యపతయే నమః పురుషాయ పరేశాయ నమస్తే సర్వదాయ చ క్షేత్రజ్ఞాయాత్మరూపాయ సర్వప్రత్యయహేతవే సర్వాధ్యక్షాయ మహతే మూల ప్రకృతయే నమః. తాత్పర్యం. రూపం లేనివాడు, పెద్ద రూపం గలవాడు, అనంత శక్తిమంతుడు, ముల్లోకాలకి ప్రభువు, సర్వసాక్షి, సర్వమును పొంది ఉన్నవాడు, ఆత్మరూపుడుగా ఉండి సర్వమును ప్రకాశింపజేయవాడు, మోక్షస్వరూపుడు, ఆనందఘనుడు, జ్ఞానఘనుడు, సర్వవ్యాపకుడు, సర్వమునకు ప్రభువు, సర్వకర్మ సన్యాస యోగముచే తేలికగా లభించువాడు, మోక్షమునిచ్చు ప్రభువు, పురుషస్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వము ఇచ్చువాడు, దేహమునందుండే సాక్షి, ఆత్మరూపుడు, మనోవృత్తులన్నింటికీ కారణమైనవాడు, సర్వమునకు అధ్యక్షుడు, సమష్టి బుద్ధిస్వరూపుడు, మూల ప్రకృతి స్వరూపుడు అగు పరమాత్మకు నమస్కారం. త్రినేత్రాయేషు వక్త్రాయ సదా భాసాయ తే నమః సర్వేంద్రియగుణద్రష్టే నిష్కారణ నమోస్తుతే త్రిలోకకారణాయాథాపవర్గాయ నమో నమః అపవర్గప్రదాయాషు శరణాగతతారిణే సర్వామ్నాయాగమానాం చోదధయే పరమేష్టినే
పరాయణాయ భక్తానాం గుణానాం చ నమోऽस्तु తే నమో గుణారణిచ్ఛన్నర్చిదూష్మాయ మహేశ్వర మూఢదుష్ప్రాపరూపాయ జ్ఞానిహృద్యాసినే సదా. 3 నేత్రములు గలవాడు, ఎల్లప్పుడూ ప్రకాశించువాడు, ఇంద్రియ గుణములన్నిటికీ సాక్షి, కారణము లేనివాడు, ముల్లోకాలకు కారణమైనవాడు, మోక్షస్వరూపుడు, శీఘ్రముగా మోక్షమునిచ్చేవాడు, శరణాగత రక్షకుడు, సర్వ వేద శాస్త్రములకు పెన్నిధి, పరమేష్టి, భక్తులకు పొందదగిన సర్వశ్రేష్టమైనవాడు, సర్వ సద్గుణ నిధి, త్రిగుణములనే అరణిచే దాచి ఉంచబడిన చిద్ఘనుడు, మహేశ్వరుడు, మూర్ఖులకు అందనివాడు, జ్ఞానుల హృదయాలలో నిత్యనివాసి అయిన శివునకు నమస్కారం. పశుపాశ విమోక్షాయ భక్త సన్ముక్తిదాయ చ స్వప్రకాశాయ నిత్యాయ వ్యయాజస్రసంవిదే ప్రత్యగ్ద్రష్టే వికారాయ పరమైశ్వర్యధారిణే యం భజంతి చతుర్వర్గం కామయంతి ఇష్టసద్గతిం సోభూతకరుణస్త్వం నః ప్రసన్నో భవతే నమః ఏకాంతి నః కంచనార్థం భక్తా వాంఛతి యస్య నః కేవలం చరితంతే తే గాయంతి పరమంగళం అక్షరం పరమం బ్రహ్మ తమవ్యక్తాకృతిం విభుం అధ్యాత్మయోగగమ్యం త్వాం పరిపూర్ణం స్తుమో వయం అతీంద్రియమనాధారం సర్వాధారమహేతుకం అనంతమాజ్యం సూక్ష్మం త్వాం ప్రణమామోఖిలేశ్వరం. జీవుల బంధమును పోగొట్టేవాడు, భక్తులకు సద్రూపముకు ముక్తినిచ్చేవాడు, స్వప్రకాశుడు, నిత్యుడు, నాశము లేనివాడు, జ్ఞానఘనుడు, ప్రత్యేగాత్మ రూపుడుగా ఉండి సర్వమును చూచేవాడు, అవికారుడు, పరమైశ్వర్యమును ధరించి ఉన్నవాడు అగు పరమాత్మకు నమస్కారం. నిన్ను సేవించే వారికి ధర్మార్థ కామమోక్షములు మరియు కోరిన సద్గతి లభిస్తుంది. అట్టి నువ్వు మా యందు దయను చూపుము, మాపై ప్రసన్నతను చూపు. నీకు నమస్కారం. నీ ఏకాంత భక్తులు ఏ వస్తువునైనా కోరరు. పరమ మంగళమైన నీ చరిత్రను మాత్రమే గానం చేస్తారు. అక్షర పరబ్రహ్మ అవ్యక్త స్వరూపుడు, సర్వవ్యాపి, ఆధ్యాత్మ యోగంచే పొందబడువాడు, పరిపూర్ణుడు, ఇంద్రియాలకు గోచరం కానివాడు, ఆధారం లేనివాడు, అన్నిటికీ ఆధారమైనవాడు, కారణం లేనివాడు అయిన నిన్ను మేము స్తుతిస్తున్నాం. అనంతుడు, ఆద్యుడు, ఇంద్రజ్ఞానానికి అందనివాడు, సర్వేశ్వరుడు అయిన నీకు నమస్కారం. హర్యాదయోఖిలా దేవా స్తథా లోకాశ్చరాచరాః నామరూప విభేదేన ఫల్గ్వాచ కలయా కృతాః యథార్చిషోగ్నే సవితుర్యాంతి నిర్యాంతి చాసకృత్ గభస్తయస్తథా వై ప్రవాహో గౌణముచ్యతే నత్వం దేవో సురో మర్త్యో నతిర్యజ్ఞ ద్విజ ప్రభో న స్త్రీ న షండో న పుమాన్ సదసన్న చ కించన నిషేధశేష సర్వం త్వం విశ్వకృద్విశ్వపాలకః విశ్వలయ కృద్విశ్వాత్మా ప్రణతాస్మస్తమీశ్వరం. విష్ణువు మొదలైన సమస్త దేవతలను, లోకాలను, చరాచర జగత్తును నువ్వు నామరూప భేదం కలిగేటట్లుగా అల్ప ప్రయత్నించే నిర్మించావు. అగ్ని నుండి విస్ఫులింగాల వలె, సూర్యుని నుండి కిరణాల వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండి వ్యక్తమై మరల నీలోనే లీనమవుతోంది. ఓ ప్రభు, నువ్వు దేవ, రాక్షస, మానవులలో ఎవరివీ కాదు, పశువు కాదు, పక్షి కాదు, స్త్రీ పురుష నపుంసకుడువు కాదు, సత్ కాదు, అసత్ కాదు, ద్రవ్యం కాదు, సర్వాన్ని నిషేధించగా మిగిలే అద్వైతత్వమే నీవు. సృష్టి, స్థితి, లయ కర్తవు, సర్వేశ్వరుడవైన నీకు నమస్కారం. యోగరంధిత కర్మాణో యం ప్రపశ్యంతి యోగినః యోగ సంభావితే చిత్తే యోగేశం త్వాం నతా వయం. నమోऽस्तु తే సహ్యవేగ శక్తిత్రయీమయ నమః ప్రసన్నపాలాయ. నమస్తే భూరిశక్తియే కదింద్రియాణం దుర్గేశానవాప్య పరవర్త్మనే భక్తోద్ధార రతాయ ధ. నమస్తే గూఢవర్జితే
యచ్చక్త్యాహం ధియాత్మానం హతం వేదన మూఢధీహి తం దురత్యయ మహాత్మ్యం త్వాం నతాస్మో మహప్రభుం. యోగులు యోగంచే శుద్ధమైన కర్మలు గలవారై నిర్మలాంతఃకరణంలో యోగీశ్వరుడమైన నిన్ను దర్శిస్తారు. నీ వేగం సహింపరానిది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు చతుర్వేదాలు నీ స్వరూపం. శరణన్న వారిని రక్షించువాడు అనంత శక్తిమంతుడు అగు నీకు నమస్కారం. ఇంద్రియ నిగ్రహం లేని వారికి పొందశక్యం కాని జ్ఞాన మార్గం నీది. భక్తోద్ధారకుడు నీ ప్రకాశం గూఢంగా ఉంటుంది. నీ మాయాశక్తితే మొహాన్ని పొంది మూర్ఖుడనై నీ మహిమను నా అసమర్థతను తెలుసుకోలేకపోయాను. నీ మహిమ అపారం, నీకు నమస్కారం అంటూ ఈ శివుని ఉమాదేవిని ప్రార్థించటం, విష్ణువు బ్రహ్మ ప్రార్థించటం అనే ఈ అంశం వరకు మనం ఇందులో చదువుకున్నామండి. తర్వాత ఈశ్వరుని